పేరు బాగా కనపడుతుంది, ₹3.52. ఇంకోటి అక్షరాలు మరి చిన్నగా ఉండే 4 కంపెనీలు మొత్తానికి. ఇవన్నీ ఈ మధ్య కాలంలోనే సెక్కి చేసుకున్న ఒప్పందాలు. ఆ ₹3.52, లెక్కేసుకున్నా కూడా ఈ ₹4.60 కంపేర్ చేసుకున్నా కూడా ₹10 స్కామ్ అని అక్కడ కూడా కనపడుతుంది. సో ఆ రకంగా చూసుకున్నా కూడా 11,000 కోట్లు కాకపోయినా కనీసం 6,000 కోట్లు ప్రస్ఫుటంగా స్కామ్ అని అందరికీ అర్థమయ్యే విధంగా ఈ మధ్యలో జరిగిన పరిణామాలు చూస్తే ఎవరికైనా కూడా ఇట్టి అర్థమవుతుంది. సో స్కాముల పరంగా ఈ పెద్ద మనిషి ఏ స్థాయిలోకి పోతా ఉన్నాడు అనేది గమనించినట్టయితే ఇవన్నీ కనిపిస్తాయి. మరోవైపున ఇంకా ఆశ్చర్యకరమైన విషయం తెలుసా, మనం చేసుకున్న ₹2.49 వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత మేలు జరిగింది అని కూడా ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది. ₹4.60 ఈయన కొనుగోలు చేసి 11,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా ₹2.49కు ₹4.60 మధ్య ₹2.11 వ్యత్యాసం వల్ల 11,000 కోట్ల రూపాయలు 25 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం మీద స్కాములు చేస్తూ బర్డన్ మోపితే, స్కాములు చేస్తూ భారం మోపితే, మేము ₹2.49కి సెకీతో మేము చేసుకున్న ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 7,000 మెగావాట్లు అంటే 17,000 మిలియన్ యూనిట్లు ఇంటూ చంద్రబాబు నాయుడు గారు చెల్లిస్తా ఉన్న ₹4.60 మైనస్ ₹2.49 అంటే ఆ ₹2.11 సేవింగ్స్ కింద తీసుకుంటే 17,000 మిలియన్ యూనిట్లు అంటే 1,700 కోట్ల యూనిట్లు ఇంటూ ₹2.11 అంటే సంవత్సరానికి 3,587 కోట్లు. 25 సంవత్సరాలలో 89,675 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఆదా చేస్తాం. వర్సెస్ చంద్రబాబు నాయుడు ఆయన చేసిన పీపీఏ వల్ల 11,000 కోట్ల రూపాయలు అదనంగా ఆయన ఖర్చు చేయబోతా ఉన్నాడు. అయినా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత మంచి చేస్తూ ఒక చారిత్రాత్మక నిర్ణయం మనం తీసుకుంటే అయినా వక్రభాష్యాలు ఎలా ఉంటాయి అనేది ఈ మధ్యకాలంలోనే ఆశ్చర్యం కలిగించే విషయాలు తీసుకుంటాం. ఈనాడులో ఒక కథ చూస్తాం.